సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియో థంబ్నెయిల్ చూసే మీకు అర్థమైపోయింది అనుకుంటా. మనం ఓన్లీ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడడం లేదు. అంటే ఇప్పుడు రసల్ పలూజా ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది అండ్ వీళ్ళు చాలామంది అన్న మాకు ఈ రసల్ పలూజా పైన అంటే ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ పైన మాకు బెట్టింగ్ ఓడ్స్ కావాలి, బెట్టింగ్ ఓడ్స్ పైన వీడియో చేయని వీళ్ళు చాలామంది కామెంట్ చేసినారు. బట్ గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనము ఓన్లీ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడడం లేదు. అంటే అప్డేట్ ఇచ్చేస్తాను, మీరు చాలామంది అడిగినారు కాబట్టి బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇస్తాను. అండ్ ఈ వీడియో లాస్ట్లో నేను మీ అందరికీ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే ఈ వీడియో స్టార్టింగ్లో మనము కొన్ని ఇంపార్టెంట్ రూమర్స్, కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడాలి బాస్. ఎందుకంటే లైక్ మీరు ఈరోజు చూసినారు స్మాక్ డౌన్లో ఏం జరిగిందో. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ పాల్ హేమన్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ దాని తర్వాత చాలామంది మనసు చాలా రకరకాల డౌట్స్ వచ్చినాయి. అండ్ నేను ఈరోజు మన ఫస్ట్ వీడియోలో అంటే ఈరోజు ఆల్రెడీ మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియోని అప్లోడ్ చేసినాను. వీళ్ళు ఎవరెవరు మన ఈరోజుది ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు ఆ ఫస్ట్ వీడియోని కంపల్సరీ చూడండి. నేను ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను. ఓకే, సో ఇది మన సెకండ్ వీడియో స్పెషల్లీ మీకోసమే. సో ఫస్ట్ మనము ద బీస్ట్ అండ్ మన పాల్ హేమన్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళు ఈరోజు బ్యాక్ స్టేజ్ కనిపించినారు అండ్ దాని తర్వాత ఫ్యాన్స్ మనసులో చాలా డౌట్స్ వచ్చినాయి. అండ్ నేను అందరికి ఫస్ట్ వీడియోలో చెప్పినాను మనకి చాలా రూమర్స్ వస్తున్నాయని. సో ఇప్పుడు నేను అందరికీ కొన్ని రూమర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ రూమర్ ఏంటంటే మన పాల్ హేమన్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కలుస్తారు అంటే ఒకప్పుడులా మొత్తంకే మన పాల్ హేమన్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సైడ్ వెళ్ళిపోరు. అంటే ఏమవుతుందంటే మన పాల్ హేమన్ బీస్ట్కి మేనేజ్ చేస్తారు, ప్లస్ సెత్ రాలిన్స్ విజన్ ఫ్యాక్షన్కి మేనేజ్ చేస్తారు. సో ఈ టైప్లో చూపించచ్చు అంట. అండ్ హైలైట్ ఏంటంటే మన సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ మ్యాచ్. ఎస్ బాస్, అంటే మన సెత్ రాలిన్స్ విజన్ ఫ్యాక్షన్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కలిసి వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తాడు అని మనకి ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి. సో అందుకని బ్యాక్ స్టేజ్ బ్రాక్ లెస్నర్ అండ్ పాల్ హేమన్ది ఒక చిన్న సెగ్మెంట్ మనకి ఈరోజు స్మాక్ డౌన్లో చూపించినారు. అండ్ ఇప్పుడు ఆ సెగ్మెంట్ చూసినప్పుడు మీకు కొంచెం అర్థమైంది అనుకుంటా. అదే ఒకవేళ నార్మల్గా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మన పాల్ హేమన్ ముందు వస్తే మాత్రం మన పాల్ హేమన్ రియాక్షన్ అంటే కొంచెం స్మైల్ ఇచ్చినారు. ఈ టైప్లో మాత్రం రియాక్షన్ రాకపోతుండే పాల్ హేమన్ది. పాల్ హేమన్ భయపడిపోతుండే ఒకసారి బ్రాక్ లెస్నర్ వచ్చేసినాడు ఏంది ముంగటాని. కానీ మన పాల్ హేమన్ రియాక్షన్ చాలా సింపుల్ ఉండే. సో దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ ప్లానింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ మన పాల్ హేమన్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ దీని గురించి మాట్లాడుకున్నారు. సో అంత మంచిగా ఉంటే మన పాల్ హేమన్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి మేనేజ్ చేయొచ్చు. లేదంటే వార్ గేమ్స్ మ్యాచ్లో బ్రాక్ లెస్నర్కి తీసుకొస్తారు విజన్ ఫ్యాక్షన్లో మన పాల్ హేమన్. అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక రూమర్ చెప్తాను. అండ్ ఆ రూమర్ ఏంటంటే బ్రాక్ లెస్నర్కి మళ్ళొకసారి చీట్ చేస్తారు, మరోసారి బిట్రే చేస్తారు మన పాల్ హేమన్. అండ్ ఇలా మధ్యలో మ్యాచ్ ఎక్కడ వెళ్తుంది అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్. బాస్, ఇది ఇప్పటి నుంచి కాదు, ఒక సంవత్సరం నుంచి, అంటే చాలా టైం నుంచే మనకి రూమర్స్ వస్తున్నాయి. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇన్ ఫ్యూచర్లో గుంథర్తో ఫైట్ చేస్తారు, లేదంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మన బ్రాన్ బ్రేకర్తో ఫైట్ చేస్తారు ఇన్ ఫ్యూచర్ అని. ఇలాంటి రూమర్స్ మనకి ఇప్పటి నుంచి ఒక సంవత్సరం నుంచి వస్తున్నాయి. సో అంత మంచిగా ఉంటే ఇన్ ఫ్యూచర్లో బ్రాక్ లెస్నర్ గుంథర్తో ఫైట్ చేస్తాడు, నో డౌట్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా జరగచ్చు. కానీ బ్రాన్ బ్రేకర్ అండ్ ద బీస్ట్ మధ్యలో ఒక స్టోరీ నడవాలంటే ఎక్కడో అంటే మన పాల్ హేమన్ ఒక డబుల్ గేమ్ ఆడతాడు. సో దానివల్లనే ఈ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్ లీడ్ అవుతుంది, బ్రాక్ లెస్నర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్. సో దానికోసమే ఈరోజు మనకి ఈ టైప్లో చిన్న సెగ్మెంట్ చూపించినారేమో అని ఇలాంటి రూమర్స్ బాస్. ఇప్పుడు కానీ ఏమైనా కావచ్చు ఇన్ ఫ్యూచర్లో ఇంకా మనకి ఏమైనా రూమర్స్ వచ్చినా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులో బ్యాక్ స్టేజ్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు కాబట్టి మనకి ఈరోజు ఫ్రెష్ ఏమేమి రూమర్స్ వస్తున్నాయో ఆ రూమర్స్ నేను మీ అందరితో షేర్ చేసినాను. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఇంకేమైనా రూమర్స్ వస్తే నేను మీ అందరితో ఆ రూమర్స్ షేర్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? అంటే బ్రాక్ లెస్నర్ వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేయొచ్చు మన సెత్ రాలిన్స్ టీం నుంచి అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్లో పాల్ హేమన్ ద బీస్ట్కి మరోసారి మేనేజ్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. లేదంటే పాల్ హేమన్ డబుల్ గేమ్ ఆడతాడు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్ ఫ్యూచర్లో
బ్రాక్ లెస్నర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ జరుగుతాయని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ప్రజెంట్ ఈ 3 రూమర్స్ ఉన్నాయి. ఈ సెగ్మెంట్ చూపించిన తర్వాత ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? ఇన్ ఫ్యూచర్లో ఇంకేమైనా కావచ్చా, లేదా పాల్ హెమన్ మన సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్కి చేయించి మన ద బీస్ట్ సైడే మొత్తంకి వెళ్ళిపోతాడా బ్రాన్ బ్రేకర్ అండ్ మన బ్రాన్సన్ రీడ్కి తీసుకొని? చెప్పలేం కదా. సో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా రూమర్స్ వచ్చినా నేను షేర్ చేసినాను. మీ దగ్గర ఏమైనా ప్రిడిక్షన్ ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద గేమ్ ట్రిపుల్ హెచ్ గురించి బాస్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. నేను థంబ్నెయిల్లోనే రాసినాను, దీని అమ్మ జీవితం అందరికీ రోమన్ రేన్సే కావాలని. ఎందుకంటే చూడండి, ఇది ఫ్యాక్ట్, ఇది నిజం. అండ్ ఆ నిజం ఏంటంటే అందరికీ రోమన్ రేన్స్తోనే మ్యాచ్ కావాలని అందరు అనుకుంటారు. రోమన్ రేన్స్తోనే ఇప్పుడు కోడీ రోడ్స్బీ ఒకప్పుడు రోమన్ రేన్స్తోనే మ్యాచ్, అందుకనే హైలైట్ అయ్యిండు. ఇప్పుడు సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ క్రియేట్ అయిన టైం అయింది, బట్ సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్కి రోమన్ రేన్స్ వచ్చినప్పుడే సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ హైలైట్ అవుతుంది. ఇదే నిజం బాస్. అండ్ ఇప్పుడు మన గేమ్ ట్రిపుల్ హెచ్కి అంటే మీరు ఇన్ ఫ్యూచర్లో ఫైట్ చేస్తారా అని అడిగినప్పుడు మన ట్రిపుల్ హెచ్ ఏమన్నారు తెలుసా? ఇప్పుడు ప్రజెంట్ ఈ మూమెంట్లో ఈ టైంలో నేను ఒకవేళ బ్యాక్ వెళ్తే అండ్ నేను నా పీక్ టైంలో ఉంటే మాత్రం నేను రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తుండే. ఎందుకంటే రోమన్ రేన్స్ ఓ గ్రేట్ గాయ్, రోమన్ రేన్స్ ఓ జబర్దస్త్ మంచి జబర్దస్త్ టాలెంటెడ్ సూపర్ స్టార్, ఓ జబర్దస్త్ పర్ఫార్మర్ రోమన్ రేన్స్. సో అందుకని నేను ఫైట్ చేస్తే రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తుండే అని ట్రిపుల్ హెచ్ చెప్పినారు. అండ్ ప్రజెంట్ రోమన్ రేన్స్ ఇప్పుడు మూవీస్లో కొంచెం బిజీ ఉన్నాడు, మూవీ షూట్ చేస్తున్నాడు. అండ్ ప్రజెంట్ ఇంకా మన రోమన్ రేన్స్ ఒక డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టారే, హాలీవుడ్లో ఒక మంచి పేరు సంపాదిస్తాడు రోమన్ రేన్స్. ఎందుకంటే రోమన్ రేన్స్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ అని ట్రిపుల్ హెచ్ చాలా గొప్ప మాట్లాడినారు. అండ్ ఒకవేళ టైంని కొంచెం బ్యాక్ తీసుకెళ్తే అండ్ మన ట్రిపుల్ హెచ్ ఒకవేళ జబర్దస్త్ మొమెంటంలో ఓ జబర్దస్త్ పీక్ టైంలో ఉంటే మాత్రము ఈ ప్రెజెంట్ సూపర్ స్టార్స్లో, ప్రెజెంట్ కరెంట్ సూపర్ స్టార్స్లో నేను రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తుండే అని ట్రిపుల్ హెచ్ చెప్పినారు. అంటే నేను ఫ్యూచర్లో ఇన్ రింగ్లో మీరు అడుగు పెడతారన్నప్పుడు కొంచెము తిప్పికొట్టి ఆన్సర్ ఇచ్చినారు. నేను ఒకవేళ మూమెంటంలో ఉంటే టైంని కొంచెం బ్యాక్ తీసుకెళ్తాను ఇట్లా తిప్పినారు. బట్ రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తుండే అని ఈ టైప్లో మన ట్రిపుల్ హెచ్ చెప్పేసినారు బాస్. సో చూసినారా, ట్రిపుల్ హెచ్కి రోమన్ రేన్సే కావాలి. అండ్ అంతేకాదు ఇప్పుడు ఇంకొక హైలైట్ ఏంటంటే మీరు షాక్ అవుతారు. రీసెంట్లీ మన కోడీ రోడ్స్ మాట్లాడినారు బాస్ మన రోమన్ రేన్స్ గురించి. ఎస్, కోడీ రోడ్స్బీ ఏమన్నారంటే రోమన్ రేన్స్ ఒక టైంలో రెస్లింగ్ సెంటర్ని మొత్తం హోల్డ్ చేసిండు. నేను బయటికి వెళ్ళిన టైంలో అంటే మన కోడీ రోడ్స్ బయటికి వెళ్ళినారు కదా, అంటే AEW వెళ్ళిపోయింది కదా. సో ఆ టైంలో నేను బయట వెళ్ళి నేను చాలా ట్రై చేసినాను, నేను చాలా నాయిస్ క్రియేట్ చేసినాను, ఒక డిఫరెంట్ వరల్డ్ నేను క్రియేట్ చేసుకొని నేను ట్రై చేసినాను. అండ్ అయినా సరే రోమన్ రేన్స్ ఎక్కడికి వెళ్ళలేదు. రోమన్ రేన్స్ స్టిల్ WWEలోనే ఉన్నాడు. అండ్ రోమన్ రేన్స్ మొత్తము రెస్లింగ్ అంటే దీన్ని మొత్తము హోల్డ్ చేసిండంటే అది రోమన్ రేన్సే. అండ్ మీరు రెస్లింగ్ని మీరు ఒక రియల్గా చూసినా లేదంటే షోలా చూసినా మా మధ్య కాంపిటీషన్లో ఒక రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. నేను ఒక WWE ఛాంపియన్ని అయినా సరే నేను చాలా కేర్ఫుల్గా ఉంటున్నాను. నేను రోమన్ రేన్స్ సైడ్ అంటే రోమన్ రేన్స్ ఏం చేస్తున్నాడో నేను రోమన్ రేన్స్కి గమనిస్తూనే ఉంటాను, నేను రోమన్ రేన్స్ చూస్తూనే ఉంటాను. ఎందుకంటే రోమన్ రేన్స్ ఎప్పుడైనా సరే వచ్చి ఒకటేసారి ఈ కంపెనీకి ఫేస్ కావచ్చు బాస్. ఇది నేను రూమర్స్ గురించి మాట్లాడడం లేదు, ఇది డైరెక్ట్గా కోడీ రోడ్స్ చెప్తున్నాడు. కోడీ రోడ్స్ ఏమేమి చెప్పిండు అంటే చాలా క్లియర్లీ చెప్పిండు, నేను ప్రెజెంట్ WWE ఛాంపియన్ని అయినా సరే నేను రోమన్ రేన్స్ సైడ్ చూస్తాను, చాలా కేర్ఫుల్ ఉంటున్నాను. ఎందుకంటే రోమన్ రేన్స్ ఎప్పుడైనా ఒక అడుగు పెట్టి అంటే రోమన్ రేన్స్ ఈ కంపెనీకే ఫేస్ కావచ్చు అని చాలా క్లియర్లీ కోడి చెప్పినారు. అండ్ ఇప్పుడే మేము కలిసి ఒక మూవీ చేసినాము, నిజంగా చాలా క్రేజీ అనిపించింది. అండ్ నేను నిజంగా చెప్పాలంటే నిజాయితీగా చెప్పాలంటే రోమన్ రేన్స్ ఇక్కడే WWEలోనే ఎప్పటికీ ఉండాలి, అంటే చాలా సంవత్సరాల కోసం ఉండాలి. ఎందుకంటే నాకు రోమన్ రేన్స్ కావాలి అని చాలా క్లియర్లీ కోడీ రోడ్స్ చెప్పినారు బాస్. ఇప్పుడు మీకు తెలుస్తుందా? ఇప్పుడు కొంతమంది అంటారు అంటే ఏదేదో ఇప్పుడు నేను రూమర్స్ గురించి చెప్పినప్పుడు అందరూ ఏదేదో అంటారు. ఇప్పుడు చాలామంది రోమన్ రేన్స్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది రోమన్ రేన్స్ హేటర్స్ ఉంటారు, వాళ్ళకి ఏదో అర్థమవుతుంది, ఏదో నేను కావాలని సపోర్ట్ చేస్తున్నానేమో అని అనుకుంటారు రోమన్ రేన్స్కి. బట్ ఇక్కడ చూడండి కోడీ రోడ్స్ ఫ్యాన్స్ చూడండి, మీరే చూడండి, కోడీ రోడ్స్ ఈ మాట చెప్తున్నాడు,
రోమన్ రైన్స్ ఎప్పుడైనా సరే WWE కంపెనీ ఫేస్ కావచ్చని. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే రోమన్ రైన్స్ స్టిల్ ఫేసే. బట్ మన కోడీ టైప్ చెప్పిండు అంటే ఎప్పుడైనా కావచ్చు అని చెప్తున్నాడు. అండ్ కోడీ రోడ్స్ ఏమని చెప్తున్నా అంటే ఛాంపియన్ ఉన్నాడు బట్ అయినా కేర్ఫుల్గా ఉంటాడంట. అండ్ రోమన్ రైన్స్ కావాలంట ఎప్పటికీ మన కోడీ రోడ్స్, కానీ ఈ టైప్లో కోడీ రోడ్స్ చెప్పిండు బాస్. సో అందుకనే నేను థంబ్నెయిల్లో చాలా క్లియర్లీ రాసినాను, దీని అమ్మ జీవితం అందరికీ రోమన్ రైన్సే కావాలి. ఎందుకంటే ఇప్పుడు ట్రిపుల్ హెచ్ బి రోమన్ రైన్స్ అంటుండు, కోడీ రోడ్స్ బి రోమన్ రైన్స్. ఇప్పుడు కోడీ రోడ్స్ స్టోరీ ఒకవేళ వేరే సూపర్ స్టార్తో ఉంటే ఇంత హైలైట్ కాకపోతుండే, అక్కడ రోమన్ రైన్స్ ఉండడానికి ఇంత హైలైట్గా అయింది. ఇదే ఫ్యాక్ట్. అండ్ ఇది మన కోడీ రోడ్స్ బి ఎక్నాలెడ్జ్ చేస్తుండు. అండ్ అంతేకాదు ఇప్పుడు సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ బి అంతే, రోమన్ రైన్స్ వచ్చినప్పుడే ఆ ఫ్యాక్షన్ హైలైట్గా అవుతుంది, లేదంటే చాలా నార్మల్గా ఉండిపోతుంది. అదే మన రోమన్ రైన్స్ బ్లడ్ లైన్ క్రియేట్ అయినప్పుడు ఏ సూపర్ స్టార్ అవసరం లేకుండా వాళ్ళకి హైలైట్ కానికి అలా లెవెల్లో వెళ్ళినారు బ్లడ్ లైన్ ఫ్యాక్షన్. సో ఇది మ్యాటర్ బాస్, ఇది అర్థం చేసుకోవాలి చాలామంది. ఇప్పుడు మీ ఫేవరెట్ సూపర్ స్టార్ ఇప్పుడు ఎవరెవరు కోడీ రోడ్స్ ఫ్యాన్స్ ఉన్నారో చూడండి, కోడీ రోడ్స్ ఈ మాట చెప్తుండు. డౌట్ ఉంటే మీరు సెర్చ్ చేస్తూ చూసుకోండి, ఇంటర్వ్యూ ఉంది యూట్యూబ్లో ఉంది, తెలుస్తుంది మీకు. సో ఇది బాస్ ఫ్యాక్ట్. ఇప్పుడు మీరేమంటారు? నేను చాలాసార్లు చెప్పినాను అందరికీ రోమన్ రైన్స్ కావాలని, ఇప్పుడు అందరూ అదే అంటున్నారు. ఇప్పుడు ఇక మీరే చెప్పండి బాస్. ఇప్పుడు నేనైతే ఎలాంటి రూమర్ గురించి చెప్పలేదు, ట్రిపుల్ హెచ్ ఏమన్నాడో అదే నేను ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. అందుకే నేను ముందే చెప్పిన ఇది ఒక రూమర్ కాదు, ఇలా డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ట్రిపుల్ హెచ్ బి ఏమన్నాడో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. కోడీ రోడ్స్ రీసెంట్లీ ఏమన్నాడో అది నేను చాలా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఇప్పుడు కామెంట్స్ చూద్దాం, ఇప్పుడు మీరు ఏమంటారు. ఓకే, అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ మన రసల్ పలూజా గురించి బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. సో ఈ వీడియో మీరు ఈరోజే ఇప్పుడే చూస్తున్నారంటే మీ అందరి కోసం అయితే టైమింగ్ చాలా పనికొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఇప్పుడే ఎందుకనంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే చాలామంది చూస్తారు, బట్ కొంతమంది నెక్స్ట్ డే చూస్తారు. అందుకని ఈ మాట చెప్పినాను, మీరు ఒకవేళ వీడియో ఇప్పుడే చూస్తున్నారంటే మీకు పనికొస్తుంది. ఎందుకంటే ఈ రసల్ పలూజా ఇంకెప్పుడో కాదు, రేపు మార్నింగ్ 4:30కి లైవ్ వస్తుంది మన నెట్ఫ్లిక్స్ పైన. అంటే వాళ్ళు ESPN అంటున్నారు, బట్ అది వాళ్ళ కంట్రీలో, మన ఇండియాలో మన కంట్రీలో మన రసల్ పలూజా రేపు మార్నింగ్ 4:30కి వస్తుంది. ఓకే, డేట్ రేపు 21 అండ్ రేపు 4:30కి మార్నింగ్ నెట్ఫ్లిక్స్ పైన రసల్ పలూజా చూడండి. ఎందుకంటే మేబీ ఏమైనా సర్ప్రైజింగ్ ఉండొచ్చు. ఎందుకు వాళ్ళు నెట్వర్క్ వాళ్ళు చేంజ్ చేస్తున్నారు వాళ్ళ కంట్రీలో, వాళ్ళు ఇప్పుడు ESPN పైన వెళ్ళిపోయినారు ప్రీమియర్ ఈవెంట్స్ కోసం. సో వాళ్ళు కొంచెం సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో అందుకని ముందే చెప్పేస్తున్నాను, కానీ ఏమైనా కావచ్చు. ట్రిపుల్ హెచ్ బి చాలా క్లియర్గా చెప్పిండు ఇది సర్ప్రైజింగ్గా ఉంటుందని. సో చూడాలి ఇప్పుడు ఏం సర్ప్రైజ్ ఉంటుందో అదే చూడాలి. సో టైం గురించి అయితే నేను చెప్పేసినాను. ఇప్పుడు నేను మీ అందరికీ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను బాస్. సో ఇప్పుడు రసల్ పలూజాలో ఇప్పుడు కోడీ వర్సెస్ మన డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ అని కొంతమంది అంటున్నారు. అంటే మన నికోల్స్ చెప్పిండు. సో ఇప్పుడు మేబీ అది మెయిన్ ఈవెంట్ కావచ్చు, మేము చెప్పలేము. కానీ ఇప్పుడు మనం లైన్ బై లైన్గా మన బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ మ్యాచ్ ది ఊసోస్ వర్సెస్ మన బ్రాన్సన్స్ అంటే బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్. అంటే చూడండి ఇప్పుడు నేను చెప్పినా కాబట్టి ఇదే మ్యాచ్ ఫస్ట్ వస్తాయని కాదు, ఇప్పుడు లైన్ బై లైన్గా బెట్టింగ్ కూడా చెప్పాలి కాబట్టి ఫస్ట్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాము. సో ది ఊసోస్ వర్సెస్ మన విజన్ ఫ్యాక్షన్ అంటే మన బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ పైన అయితే ఫస్ట్ ఒక రూమర్ ఉంది, ఆ రూమర్ చెప్తాను. అండ్ ఆ రూమర్ ప్రకారం మన బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ గెలుస్తారంట. ఎందుకంటే ఇప్పుడు విజన్ ఫ్యాక్షన్ వాళ్ళు అంటే ఓడిపోతే అది వాళ్ళ కోసం అంత మంచిది కాదు, అందుకనే బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ గెలుస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను అందరూ ఫస్ట్ రూమర్ గురించి ఎందుకు అప్డేట్ ఇచ్చిన అంటే ఇక్కడ బెట్టింగ్ ఓడ్స్ ది ఊసోస్కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఒక గుర్తుపెట్టుకోండి, బెట్టింగ్ ఓడ్స్కి చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు. అండ్ ఒక్కోసారి చీటింగ్ జరుగుతుందని తెలిసే వాళ్ళు ఒక్కోసారి బెట్టింగ్ ఓడ్స్ ఈ టైప్లో వస్తాయన్నమాట. ఇప్పుడు చీటింగ్ అంటే ది ఊసోస్ చీట్ చేస్తారా? లేదు. అంటే మ్యాచ్ మధ్యలో మేబీ ఎల్ఎన్ఐట్ ఏమైనా ఇంటరప్ట్ చేస్తాడా అంటే మేబీ చెప్పలేము కదా. సో చూద్దాం. అంటే బెట్టింగ్ ఓడ్స్ అయితే ది ఊసోస్ అంటున్నారు, కానీ రూమర్స్ మాత్రం బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ అంటున్నారు. సో ఇప్పుడు మీ ప్రిడిక్షన్ ఏంది? అంటే బెట్టింగ్ ఓడ్స్ ఏమైనా చేంజ్ అయిపోతాయి అంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు చేంజ్ అవుతాయి. సో ఈ టైప్లో ఏమైనా జరుగుతూనే మంచిదా, లేదా ది ఊసోస్తే గెలిస్తే మంచిదా? బాస్ మీకు ఏమనిపిస్తుందో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్
ఇయో స్కై వర్సెస్ స్టెఫనీ వకీర్ మ్యాచ్. బాస్ చూడండి, పర్సనల్లీ అంటే ఇక్కడ మీరు నా ప్రిడిక్షన్ అడిగితే ఈ మ్యాచ్ కోసం అంటే నా ప్రిడిక్షన్ ఏంటంటే స్టెఫనీ వకీర్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇయో స్కై గెలిచింది కాబట్టి, ఇంతకుముందు రీసెంట్ టైం ఛాంపియన్ ఉండే కదా మన ఇయో స్కై. సో అందుకని ఒకవేళ స్టెఫనీ వకీర్ గెలిస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇది నా ప్రిడిక్షన్. అండ్ ఇప్పుడు బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే ఇక్కడ బెట్టింగ్ ఓడ్స్ అయితే ఇయో స్కైకి సపోర్ట్ చేస్తున్నాయి, స్టెఫనీ వకీర్కి సపోర్ట్ చేస్తే లేవు. బట్ ఇప్పుడు నేను ఎందుకు సపోర్ట్ చేసిన అంటే చూడండి, ఇప్పుడు స్టెఫనీ వకీర్ గెలిస్తే కొంచెం మనకి మంచి అనిపిస్తుంది. అంటే రీసెంట్ టైంలో ఇయో స్కై ఛాంపియన్ ఉండే కాబట్టి నేను స్టెఫనీ వకీర్ అంటున్నాను. సో మీరు మీ విన్నర్ ప్రిడిక్షన్ చెప్పొచ్చు. అండ్ అయినా ఓన్లీ 40-50 పాయింట్స్ ఎంకలు ఉంది స్టెఫనీ వకీర్. సో కానీ ఏమైనా కావచ్చు కదా, అంటే ఇప్పుడు ఒకవేళ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని పాయింట్స్ కింద మీద అయినా స్టెఫనీ వకీర్వి గెలిచినా గెలవచ్చు. సో ప్రెసెంట్ అయితే బెట్టింగ్ ఓడ్స్ ఇయో స్కై అంటున్నాయి. సో ఇప్పుడు మీరేమంటారో, నేనైతే స్టెఫనీ వకీర్ అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన సీఎం పంక్ ఏజే లీ వర్సెస్ సెత్ రాలిన్స్ అండ్ బెక్కీ లించ్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఒక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్, కానీ ఈ మ్యాచ్లో టైటిల్స్ అంటే విన్నర్ టేక్ ఆల్ పెట్టేసిన బాగుంటుండే, ఇంకా హైలైట్గా ఉంటుండే. కానీ నాకు తెలిసి ట్రిపుల్ హెచ్ పెట్టలేదు అనుకుంటే విన్నర్ టేక్ ఆల్ రూల్ అంటే స్టిపులేషన్. ఎందుకంటే ఇప్పుడు ఏజే లీ ఇప్పుడు రిటర్న్ చేయగానే ఓడిపోయినంత మంచిగా ఉండదు. సో అందుకని మేబీ ఇప్పుడు రాగానే ఛాంపియన్ చేయాలని మనసు లేదనుకుంటా, నేను ఫ్యూచర్ చేస్తాడు అనుకుంటా సింగిల్స్ మ్యాచ్ పెట్టి. సో అందుకని దీంట్లో టైటిల్ ఏం పెట్టలేదు. బట్ ఇది ఒక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్, బాగానే ఉంటుంది ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ అయితే చాలా హెవీలీ చాలా అంటే చాలా దబాయించి సపోర్ట్ చేస్తున్నాయి. సీఎం పంక్ అండ్ ఏజే లీకి సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం చూస్తే మన సెత్ రాలిన్స్ అండ్ బెక్కీ లించ్ ఓడిపోతారంట. కానీ ఇప్పుడు మీకు తెలుసు కదా, సెత్ రాలిన్స్ ఇప్పుడు ఒక హీల్లో ఉన్నాడు, సెత్ రాలిన్స్ ఒక ఫ్యాక్షన్ ఉంది. సో మ్యాచ్ మధ్యలో ఏమైనా చీటింగ్ జరిగితే మేబీ ఏం చెప్పలేము కదా బాస్. అండ్ చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు మన బెట్టింగ్ ఓడ్స్కి. సో మేమేం చెప్పలేము. కానీ ఇక్కడ బెట్టింగ్ ఓడ్స్ మాత్రము సీఎం పంక్ అండ్ ఏజే లీకి సపోర్ట్ చేస్తున్నాయి. సో మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్. ఈ మ్యాచ్ మేబీ మెయిన్ ఈవెంట్ కావచ్చు, కానీ జాన్ సీనా మ్యాచ్ మెయిన్ ఈవెంట్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను నేనైతే. ఎస్పెషల్లీ జాన్ సీనా బ్రాక్ లెస్నర్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ ఉంటే హైలైట్గా ఉంటుండే. బట్ ఇప్పుడు ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ అంటున్నారు, చూద్దాం కానీ ఏమైనా కావచ్చు. కానీ ఇప్పుడు ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో అయితే కోడీ రోడ్స్కి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ కొంతమంది సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ గెలిస్తే నిజంగా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా, అంటే ట్రిపుల్ హెచ్ ఏదో సర్ప్రైజ్ చేద్దాం అంటుండు. సో మేబీ డ్రూ మ్యాకింటైర్ గెలిస్తే మేము సర్ప్రైజ్ అయిపోతుంది కదా అని ఈ టైప్లో ఫ్యాన్స్ టాక్ ఉంది సోషల్ మీడియాలో. ఇది ఒక రూమర్ కాదు, ఇది ఒక ఫ్యాన్స్ థియరీ. అండ్ ఒక్కొక్కసారి ఫ్యాన్స్ థియరీ చాలాసార్లు నిజమైంది. కానీ ఇక్కడ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే కోడీ రోడ్స్కి సపోర్ట్ చేస్తున్నాయి ఈ మ్యాచ్లో. ఈ మ్యాచ్ ఫర్ WWE ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే జాన్ సీనా వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్. బాస్ నాకు ఒకటి అర్థమైతే లేదు ఇక్కడ బెట్టింగ్ ఓడ్స్ అంటే చూడండి, నాకు జాన్ సీనా ఇలాంటి ప్రాబ్లం నేను ముందే చెప్పినాను, నేను చాలాసార్లు చెప్పినాను. జాన్ సీనా గురించి నేను చాలా మాట్లాడిన రీసెంట్ టైంలో, లాస్ట్ డేట్స్ గురించి చాలా అప్డేట్ ఇస్తూ ఉంటాను. కానీ ఇక్కడ బెట్టింగ్ ఓడ్స్ జాన్ సీనాకి సపోర్ట్ చేస్తున్నాయి. నేను మరోసారి చెప్తున్నాను, జాన్ సీనా ఇలాంటి ప్రాబ్లం లేదు, జాన్ సీనా గెలిస్తే ఓకే. కానీ అక్కడ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓడిపోతే అది అంత మంచిగా అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు ఇప్పుడు రిటర్న్ చేసిండు, ఫస్ట్ మ్యాచ్లోనే ఓడిపోతే బ్రాక్ లెస్నర్కి ద బీస్ట్ అనడమే కొంచెం వేస్ట్ అయిపోతుంది. అంటే బీస్ట్ అంటే ఇక అర్థమైంది, ఇక మీరే ఆలోచించండి. సో ఈ మ్యాచ్ ఒకవేళ డిస్క్వాలిఫై అయిపోతేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. లేదంటే ఈ మ్యాచ్లో ఏమైనా ఇంటరప్ట్ ఏమైనా జరిగి ఏమైనా చీటింగ్ టైప్లో చూపించి వీళ్ళిద్దరు ఎవరైనా ఒకరు ఓడిపోయినా ఓకే. సో చూడాలి. ఇక్కడైతే బెట్టింగ్ ఓడ్ సపోర్ట్ చేస్తున్నాయి జాన్ సీనాకి బాస్. సో మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఈ మ్యాచ్లో? మీరు నాకు అడిగితే మాత్రం నేనైతే ప్రజెంట్ ఈ మ్యాచ్లో బ్రాక్ లెస్నర్కి సపోర్ట్ చేస్తున్నాను. జాన్ సీనావి గెలిస్తే బాగానే ఉంటాయి, కానీ ఇక్కడ ద బీస్ట్ ఓడిపోతే అదే ఇప్పుడు 2 సంవత్సరాల్లో వచ్చి ఓడిపోతే అది ఎక్కడో కొంచెం మంచిగా అట్లా అనిపిస్తుంది అంతే, అందుకని బ్రాక్ అంటున్నాను. సో ఇప్పుడు మీరేమంటారో మీ విన్నర్ ప్రిడిక్షన్ మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ రేపు మార్నింగే 4:30కి మన రసల్ పలుస్దా నెట్ఫ్లిక్స్ పైన లైవ్ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే బాస్ మీకోసమే సెకండ్ వీడియో చేసినాను.
సో అందుకని చెప్తున్నాను, కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు మన ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.